హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ ఇదొక జపనీస్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. ఇదే పేరుతో ఉన్న జపనీస్ మాంగా యానిమే సిరీస్కి ఇది లైవ్ యాక్షన్. సీజన్ 1లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొత్తం కంప్లీట్ చేయాలంటే 5.5 గంటల టైం పడుతుంది. దారుణంగా అయితే వైలెన్స్ ఉంది. పిల్లల్ని దూరంగా ఉంచి చూసుకోవడం బెటర్. 18+ సీన్స్, న్యూడ్ సీన్స్ అలాంటివి అయితే ఏం లేవు. పర్లేదు అనుకుంటే మీ ఇష్టం. ఈ సిరీస్ ఎలా ఉందో క్లియర్గా చెప్తాను. అంతకన్నా ముందు ఈ సిరీస్ చూడడానికి మళ్ళీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి అంతా అయ్యేసరికి 7 hours టైం పట్టింది. మా ఎఫర్ట్స్ నచ్చితే మీకు కూడా క్వాలిటీ జెన్యున్ కంటెంట్ ఇస్తున్నాడు అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా వేయండి, ఛానల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి భయ్య. ఈ ప్లాట్ మనకి స్క్విడ్ గేమ్ సిరీస్ని అయితే గుర్తు చేస్తుంది. 1878లో జపాన్లో ఒక పోటీ నిర్వహిస్తారు. అది ఎవరు కండక్ట్ చేస్తారో ఎవరికీ తెలియదు. గెలిచిన వారికి 100 బిలియన్ యూన్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 5,000 కోట్ల ప్రైజ్ మనీ. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దీనికోసం 292 మంది యోధులు ఒక ప్లేస్లో సమావేశం అవుతారు. స్క్విడ్ గేమ్లోనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓడిన వాళ్ళని చంపేస్తారు, గెలవాలంటే వేరొకరితో ఫైట్ చేయాలి. అందులో మన హీరో ఉంటాడు. ఆ టైంలో కలరా వ్యాప్తి బాగా చెందడం వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫైనల్గా గెలిచేదెవరు నిలిచేదెవరు అనేది చూస్తారు. మరి ఓవరాల్ ఈ సిరీస్ చూశాక నాకైతే నచ్చింది భయ్య. సిరీస్ ఖతర్నాక్ యాక్షన్ ఉంది. రీసెంట్గా యాక్షన్ సినిమాలు రావట్లేదు పెద్దగా, చాలా విసిగాను. ఆకలి అయితే తీర్చేసింది భయ్య. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే పక్కన పెట్టేయండి. బ్లడీ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్, ఈ సమురాయ్ కత్తి యుద్ధాలు అవి కూడా చాలా స్టైలిష్గా ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ చూడాలనుకున్న వారికి, స్క్విడ్ గేమ్ లాంటి ఒక సెటప్ చూద్దాం అనుకునే వాళ్ళకి, ఈ జానరా ఫ్యాన్స్కి అయితే 100% న్యాయం చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. మాస్ మసాలా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ అయితే వర్త్ వాచింగ్. డౌన్లోడ్ చేసి స్టార్ట్ చేయండి భయ్య, ఏమాత్రం డౌట్ లేదు. కానీ కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఇందులో క్యారెక్టర్స్, హీరో క్యారెక్టర్తో పాటు ఇంకొక అమ్మాయిని తన కూతుర్లా ట్రీట్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. రిమైనింగ్ ఓకే అన్నట్లున్నాయి. అండ్ నెట్ఫ్లిక్స్ వ్యూవర్షిప్ బాగుంటే సెకండ్ సీజన్ తెస్తారు. ఎందుకంటే ఇక్కడ స్టోరీ కంప్లీట్ చేయలేదు. చాప్టర్ 1 ఎండింగ్ అని ఇచ్చారంటే నెక్స్ట్ సీజన్ కోసం మనం వెయిట్ చేయాలి. అది నెట్ఫ్లిక్స్ చేతిలో ఉంది. అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ దక్కదు. అది సీజన్ 2 కోసం వెయిట్ చేయాలి. ఇందులో ఎవడు గెలవలేదు, ఏం లేదనమాట. ఈ 3 పక్కన పెట్టేస్తే మాత్రం యాక్షన్ మాత్రం భయ్య రక్తపాతం, కత్తులతో కసకస. ఫస్ట్ ఎపిసోడ్లోనే గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు. ప్రతి ఎపిసోడ్లో కూడా యాక్షన్ సీక్వెన్స్ వస్తూనే ఉంటాయి. అట్లా నెక్స్ట్ ఎపిసోడ్స్ వెళ్తుంటే ప్లేయర్స్ తగ్గుతూ ఉంటారు. ఇందులో లెవెల్స్ ఉంటాయి. దానికోసం కొన్ని పాయింట్స్ సేకరించాలి. అండ్ ఒకే ప్లేస్లో కాకుండా డిఫరెంట్ ప్లేస్లో ప్రయాణించడం, ఒక దగ్గరికి చేరుకోవాలి, చాలా మందితో ఫైట్ చేయాలి, చాలా క్యారెక్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తూ ఉంటారు, అక్కడ ఫైట్ చేయాలి. అండ్ డ్రామా, ఆ సీన్స్ అన్నీ బాగున్నాయి. డ్రామా అనేది చాలా తక్కువ ఉంటుంది. యాక్షన్ మాత్రం నింపారు భయ్య. యాక్షన్ నడుస్తూనే ఉంటుంది, రక్తం ఏర్లైపోతుంది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూడా మజా ఇచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం అయితే కొరియోగ్రాఫర్స్ ఎంత కష్టపడ్డారో అర్థమైంది. ఒక్కరితో ఇద్దరితో చేయించడం కాదు, చాలా మందితో చేయించాలి. అండ్ ఆ కెమెరా యాంగిల్స్ అండి యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు సూపర్. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే కనెక్ట్ అయితే విజువల్లీ మస్తు మజా ఇచ్చింది. చాలా గ్రాండ్గా, చాలా క్వాలిటీగా ఉంది. విజువల్ వండర్ అని చెప్తాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఫైనలీ యాక్షన్ కోరుకునే ఆడియన్స్ ఫుల్. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో ఉంది, మిస్ అవ్వద్దు. మరి ఓవరాల్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.